అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్ 26 అశ్శురా. కవులు సూరా. ఖుర్ఆన్ సందేశం ప్రతి ఇంటికి, ప్రతి హృదయానికి, మానవుల కోసం ఉనికిలోనికి తీసుకురాబడిన ఉత్తమ సమాజం మీరే. ఖుర్ఆన్ 3:110. ఉత్తమ సమాజ నిర్మాణం కోసం దైవ గ్రంథం ఖుర్ఆన్ గురించి తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉంది. దీనిలో భాగం నా ఈ ప్రయత్నమైన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు భాగస్వాములు అవ్వండి. ఉత్తమ సమాజ నిర్మాణం మన లక్ష్యం. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. ఆయత్ నంబర్ 82. والذي أطمع أن يغفر لي خطيئتي يوم الدين. ఆయత్ నంబర్ 82. ప్రతిఫల దినాన ఆయన నా తప్పులను మన్నిస్తాడన్న ఆశ కూడా నాకుంది. వ్యాఖ్యానం 64. ఇక్కడ ఆశ అనే పదాన్ని నిశ్చయము, తథ్యం అన్న భావంలో తీసుకోవాలి. ఎందుకంటే ఒక శక్తిమంతుని గురించి చెప్పేటప్పుడు ఆశాభావం అన్న పదం నిశ్చయం అన్న అర్థంలోనే తీసుకోబడుతుంది. అల్లాహ్ ఈ జగతిలో తిరుగులేనివాడు, మహాశక్తిశాలి. మరి అలాంటప్పుడు ఆయన పట్ల గల ఆశ నిశ్చయంగా నెరవేరుతుందనడంలో సందేహమేముంది? అందుకే ఖుర్ఆన్ వ్యాఖ్యాతలు ఏమంటారంటే, దివ్య ఖుర్ఆన్లో అల్లాహ్ విషయంలో ఎక్కడ ఆశ అన్న పదం వచ్చినా అది ఖచ్చితంగా జరుగుతుంది అన్న భావంలోనే ఉంటుంది. తన వల్ల జరిగే తప్పులను అల్లాహ్ మన్నిస్తాడని హజరత్ ఇబ్రాహీం చెప్పడం గమనార్హం. సాధారణంగా దైవ ప్రవక్తలు నిర్దోషులు అయి ఉంటారు. వారి వల్ల పెద్ద పాపాలు, పెద్ద తప్పులు జరగవు. అయితే తమ వల్ల జరిగే తేలికపాటి పొరపాట్లనే తప్పులుగా భావించి పశ్చాత్తాపభావంతో అల్లాహ్ సన్నిధిలో క్షమాభిక్షను వేడుకుంటారు ఆ మహానుభావులు. ఆయత్ నంబర్ 83. رب هب لي حكما وألحقني بالصالحين. ఆయత్ నంబర్ 83. తరువాత ఇబ్రాహీం ఇలా ప్రార్థించాడు, నా ప్రభు నాకు ప్రజ్ఞను ప్రసాదించు, నన్ను సద్వర్తనులలో కలుపు. వ్యాఖ్యానం 65. హుక్ము అంటే జ్ఞానము, యుక్తి, వివేకం, ప్రజ్ఞ, విషయావగాహన, నిర్ణయం గైకొనే శక్తి అన్న అర్థాలు వస్తాయి. దైవ దౌత్యం, దైవ జ్ఞానంలోని పరమార్థాలను గ్రహించే తెలివితేటలు అన్న అర్థాలు కూడా వస్తాయి. ఆయత్ నంబర్ 84. واجعل لي لسان صدق في الآخرين. ఆయత్ నంబర్ 84. భావితరాల వారి నోటిలో నన్ను క్రీస్తు శేషునిగా ఉంచు. వ్యాఖ్యానం 66. అంటే నా తరువాత ప్రపంచంలో ఉనికిలోకి వచ్చే తరాల వారు నా గురించి మంచి ప్రస్తావన తీసుకువచ్చేలా చేయి అని ఇబ్రాహీం ప్రార్థించారు. దీన్ని బట్టి తెలిసేదేమంటే అల్లాహ్ సజ్జనుల పుణ్యకార్యాలను వృధాపరచడు. ఇహలోకములో సైతం వారి సత్కార్యాలను గురించి భావితరాలు కొనియాడేలా చేసి వారి కీర్తిని ఉన్నతం చేస్తాడు. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాంనే తీసుకోండి. ప్రపంచంలోని గ్రంథవహులందరూ ఆ మహనీయుని త్యాగనిరతిని కొనియాడుతారు. ఆయత్ నంబర్ 85, 86. واجعلني من ورثة جنة النعيم. ఆయత్ నంబర్ 85. అనుగ్రహభరితమైన స్వర్గానికి వారసులయ్యే వారిలో నన్ను కూడా ఒకడిగా చెయ్యి. واغفر لأبي إنه كان من الضالين. ఆయత్ నంబర్ 86. నా తండ్రిని క్షమించు, నిశ్చయముగా ఆయన మార్గభ్రష్టులలోని వాడు. వ్యాఖ్యానం 67. ముష్రికుల కోసం ప్రార్థించడం ధర్మసమ్మతం కాదన్న ఆజ్ఞ రాక మునుపు హజరత్ ఇబ్రాహీం తన తండ్రి కోసం చేసిన ప్రార్థన ఇది. కానీ దైవాజ్ఞ వచ్చిన తరువాత ఆయన తన తండ్రితో పూర్తిగా తెగతింపులు
చేసుకున్నారు. తౌబా 114 ఆధారంగా. ఆయత్ నంబర్ 87. ولا تخزني يوم يبعثون. ఆయత్ నంబర్ 87. ప్రజలు మళ్ళీ తిరిగి లేపబడే రోజున నన్ను అవమానపరచకు. వ్యాఖ్యానం 68. అంటే అందరి సమక్షంలో నా లెక్క తీసుకుని నన్ను పరాభవానికి లోను చేయకు అన్నది దీని భావం కావచ్చు. ఒక హదీసులో ఇలా ఉంది: ప్రళయ దినాన హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం తన తండ్రి దురవస్థను చూసి మరోసారి తన తండ్రి మన్నింపు కోసం అల్లాహ్ను ప్రార్థిస్తారు. ఓ అల్లా, నాకు ఇంతకన్నా అవమానం ఇంకేముంటుంది అని అంటారు. అప్పుడు అల్లాహ్ సమాధానంగా ఇలా అంటాడు: నేను అవిశ్వాసుల కొరకు స్వర్గాన్ని నిషేధించాను. ఆ తరువాత ఆయన తండ్రిని ముళ్ళపంది రూపంలో మలినంలో ఈడ్చుతూ నరకంలోనికి నెట్టడం జరుగుతుంది. సహీ బుఖారీ సూరతు షురా కితాబుల్ అంబియా. ఆయత్ నంబర్ 88, 89. يوم لا ينفع مال ولا بنون. ఆయత్ నంబర్ 88. ఆ రోజు సిరి సంపదలు గాని సంతానం గాని దేనికి పనికి రావు. إلا من أتى الله بقلب سليم. ఆయత్ నంబర్ 89. నిష్కల్మషమైన మనసుతో అల్లాహ్ సన్నిధిలోకి వచ్చినవాడు మాత్రమే ఆనాడు మోక్షం పొందుతాడు. వ్యాఖ్యానం 69. నిష్కల్మషమైన మనస్సు లేక నిర్మలమైన హృదయం అంటే షిర్కుకు దూరంగా ఉండే మనసు అని అర్థం. మరో మాటలో చెప్పాలంటే నిజమైన మోమిన్ విశ్వాసి హృదయం అన్నమాట. అవిశ్వాసి ఆంతర్యం, ముష్రికు మనసు, కపటి హృదయం వ్యాధిగ్రస్తమై ఉంటాయి. నిర్మలమైన మనస్సు అంటే బిద్ఆత్లకు దూరంగా ఉంటూ స్వచ్ఛమైన సున్నతును అనుసరించే మనసు అని కొందరు అభిప్రాయపడ్డారు. ప్రాపంచిక భోగభాగ్యాలు, పదవీ వ్యామోహాలకు దూరంగా ఎంతో నిరాడంబరంగా ఉండే మనసు అని మరికొందరు నిర్వచించారు. అజ్ఞానానికి, నైతిక రుగ్మతలకు దూరంగా ఉండే శుభాత్మలని మరికొందరు సూత్రీకరించారు. ఈ అభిప్రాయాలన్నీ కూడా సరైనవే కావచ్చు. ఎందుకంటే విశ్వాసి హృదయం ఈ అవగుణాలన్నింటి నుంచి పవిత్రంగా ఉంటుంది. وأزلفت الجنة للمتقين. నంబర్ 90. ఆ రోజు దైవభక్తి పరుల కోసం స్వర్గం దగ్గరకు తేబడుతుంది. وبرزت الجحيم للغاوين. ఆయత్ నంబర్ 91. నరకం మార్గభ్రష్టుల ముందు ప్రత్యక్షపరచబడుతుంది. వ్యాఖ్యానం 70. స్వర్గ నరకాలలో ప్రవేశానికి ముందే అవి వారి ముందుకు తేబడతాయి. నరకాన్ని చూడగానే అవిశ్వాసుల ఆందోళన ఎక్కువ అవుతుంది. మరోవైపు విశ్వాసులు స్వర్గాన్ని చూసి ఆనందంతో పరవశిస్తూ ఉంటారు. ఆయత్ నంబర్ 92, 93. وقيل لهم أين ما كنتم تعبدون من دون الله هل ينصرونكم أو ينتصرون. ఆయత్ నంబర్ 92, 93. అల్లాహ్ను వదిలి మీరు ఎవరినైతే పూజించేవారో వారేరి? వారు మీకేదన్నా సాయం చేస్తున్నారా? పోనీ వారు తమకు తామైనా సహాయం చేసుకోగలుగుతున్నారా అని వారితో అనడం జరుగుతుంది. వ్యాఖ్యానం 71. అంటే ఈరోజు మీకు పడే శిక్షను వారు తప్పించగలరా? లేక కనీసం తమకు పడే శిక్షనైనా వారు వాయిదా వేయించగలరా? ఆయత్ నంబర్ 94. فكبكبوا فيها هم والغاوون. ఆయత్ నంబర్ 94. మరి వారు మార్గభ్రష్టులైన వారందరూ నరకములో బోర్లా పడవేయబడతారు. వ్యాఖ్యానం 72. బోటకపు దేవుళ్లను పూజించేవారు, పూజలు అందుకునేవారు అందరూ కట్టగట్టి నరకంలో త్రోయబడతారు. వారిలో ఎవరి పట్ల కూడా ఎలాంటి రాయితీ కనపరచబడదు. ఆయత్ నంబర్ 95. وجنود إبليس أجمعون. ఆయత్ నంబర్ 95. ఇబ్లీస్ సైనికులంతా కూడా నరకంలోనికే నెట్టబడతారు. వ్యాఖ్యానం 73. అంటే ప్రజలను అపమార్గం పట్టించేందుకు ప్రయత్నించేవారు అని
భావం. قالوا وهم فيها يختصمون. ఆయత్ నంబర్ 96. వారు పరస్పరం గొడవ పడుతూ ఇలా అంటారు, تالله إن كنا لفي ضلال مبين. ఆయత్ నంబర్ 97. అల్లాహ్ సాక్షి, మేము స్పష్టమైన అపమార్గానికి పాల్పడ్డాము. వ్యాఖ్యానం 74. ప్రపంచంలో అందంగా చెక్కబడిన ప్రతి రాతి విగ్రహం, సమాధిపై నిర్మించబడిన ప్రతి అందమైన కట్టడం ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ప్రజలు వాటికి దైవత్వాన్ని ఆపాదిస్తారు. దేవుని అధికారాలలో వాటికి కూడా ఎంతో కొంత వాటా ఉందని నమ్ముతారు. అయితే ఈ తలంపు ఒక దుర్మార్గం తప్ప మరేమీ కాదన్న వాస్తవం ప్రళయ దినాన బహిర్గతం అవుతుంది. ఆయత్ నెంబర్ 98, 99, 100. إذ نسويكم برب العالمين. ఆయత్ నెంబర్ 98. మిమ్మల్ని సకల లోకాల ప్రభువైన అల్లాహకు సమానులుగా భావించినప్పుడు وما أضلنا إلا المجرمون. ఆయత్ నంబర్ 99. మమ్మల్ని పెడదారి పట్టించింది ఈ పాపాత్ములే, వేరెవరూ కాదు. వ్యాఖ్యానం 75. మీరు చేసేది అపచారమని, షిర్క్ అని, దుర్మార్గమని ప్రపంచంలో వారికి ఎంతగా బోధపరిచినా తలకెక్కదు. కానీ పరలోకంలో కళ్ళు తెరుస్తారు. తమను పెడత్రోవ పట్టించిన నేరస్తులను నిందిస్తారు. తాము వారి మాటను నమ్మినందుకు బాధపడతారు. فما لنا من شافعين. ఆయత్ నంబర్ 100. కనుక ఇప్పుడు మా కోసం సిఫారసు చేసేవారెవరూ లేకుండా పోయారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్ అండ్ షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్.